రేపు విజయనగరం జిల్లాలో ప్రధాని మోడీ భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించబోతున్నారు. మోడీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. అయితే మహాసభ వేదిక ప్రాంగణాన్ని ఇప్పటికే ప్రత్యేక రక్షణ దళం ఆధీనంలోకి తీసుకుని పర్యవేక్షిస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. మరికొన్ని గంటల్లో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అయితే ఆవిష్కృతం కాబోతుంది. ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ చకచకా జరుగుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఏదైతే మహాసభ ఉందో ఈ మహాసభ ద్వారా ఈ ప్రజలు ఉద్దేశించడానికి మాట్లాడడానికి వీలుగా ఇక్కడ డయాస్ని అయితే ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం ఇప్పటికే ఆ డయాస్ సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ నుంచి వచ్చిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ ఇప్పటికే ఈ మహాసభ ప్రాంగణం పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి అయితే తీసుకున్నటువంటి పరిస్థితిని అయితే చూస్తున్నాం. మరోవైపు ఎవరైతే పబ్లిక్ వస్తారో ఆ పబ్లిక్ సంబంధించి ఇప్పటికే దాదాపుగా 3 లక్షల మంది వరకు పబ్లిక్ వస్తారని చెప్పేసి ఇప్పటికే అంచనాకైతే వచ్చారు. దాని ప్రకారంగా ఇప్పటికే ఈ కుర్చీలు కానీ ప్రజలు ఇక్కడి నుంచి తిలకించేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఆగస్టు 1వ తేదీన నరేంద్ర మోడీ ఉదయం 10:45 ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అయితే చేరుకుంటారు. అలాగే 10:45 నుంచి 10:50 గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర రాష్ట్ర మంత్రుల ప్రధానికి ఘనంగా స్వాగతం పలుకుతారు. అలాగే 10:50 నుంచి 10:55 వరకు కారులో ప్రయాణికుల టెర్మినల్ భవనానికి అయితే చేరుకుంటారు. అక్కడి నుంచి 10:55 నుంచి 10:58 200 మంది విద్యార్థుల కూచిపూడి నృత్యంతో ఘనస్వాగతం అయితే పలుకుతారు. అలాగే 11 గంటల నుంచి 11:15 భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలిస్తారు. అలాగే 11:17 నుంచి 11:25 టెర్మినల్ భవనం నుంచి ఓపెన్ టాప్ జీప్లో బహిరంగ సభా వేదిక చేరుకుంటారు. అంటే ఎక్కడైతే టెర్మినల్ ఉందో ఆ టెర్మినల్ నుంచి మనం చూస్తున్న ఆ టెర్మినల్ ఏదైతే ఉందో ఆ విమానాశ్రయం టెర్మినల్ అక్కడ నుంచి నేరుగా ఈ సభకు ఏదైతే ప్రధాన డయాస్ అయితే ఉందో ఆ డయాస్కి అయితే చేరుకుంటారు. అలాగే 11:30 నుంచి 12:55 విమానాశ్రయ ప్రారంభోత్సవం, శిలాఫలక ఆవిష్కరణ, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, బహిరంగ సభలో ప్రసంగం చేస్తారు. అయితే ఇదంతా అయినాక మధ్యాహ్నం 1:05 నుంచి 1:10 భోగాపురం నుంచి ప్రత్యేక విమానంలో తిరిగి ప్రయాణం అయితే అవుతారు. అయితే మొత్తంగా చూసుకుంటే ప్రధాన మంత్రి షెడ్యూల్ మొత్తంగా చూసుకుంటే సుమారుగా 2:25 పాటు ఇక్కడ ఉండనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం అయిన తర్వాత ప్రజలను ఉద్దేశించి పూర్తి స్థాయిలో మాట్లాడతారు. ఆ తర్వాత కూడా ఇక్కడ ప్రజలు ఏదైతే దాదాపుగా ఉత్తరాంధ్ర నుంచి 3 లక్షల వరకు జనాభా అయితే వస్తారు. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఇప్పటికే ఈ ప్రాంతమంతా ఎస్పీజీ ఆధీనంలోకి తీసుకుంది. ఢిల్లీ నుంచి ప్రత్యేక బలగాలు అయితే వచ్చాయి. అలాగే కేంద్ర బలగాలు ఇదంతా మోహరించి ఇక్కడ అన్ని చర్యలు అయితే తీసుకుంటుంది. మరికొన్ని గంటల్లో ఈ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైందని చెప్పాలి. భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి వీడియో జర్నలిస్ట్ ఉమామహేశ్వరతో శ్రీధర్, HM TV, విజయనగరం.